ఒక అమ్మాయి నిన్ను ఇష్టపడాలంటే ఆమెకు నువ్వు అట్రాక్టివ్గా కనిపించాలి. సో నువ్వు అట్రాక్టివ్గా కనిపించకపోవడానికి కారణాలు ఏంటో నీకు తెలుసా? ఇవే. నువ్వు కేవలం మంచివైనంత మాత్రాన అమ్మాయి నిన్ను ఇష్టపడాలని రూల్ లేవు. నీలో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్, సిచ్యువేషనల్ ఎమోషన్స్ అండ్ పరిస్థితులను బట్టి సమయస్ఫూర్తి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నువ్వు తనకి బోరింగ్గా ఉన్నట్టు మాత్రం అనిపించకూడదు. ఒక అమ్మాయి నిన్ను ఫస్ట్ టైం చూడగానే నీ డ్రెస్ సెన్స్ ఎలా ఉందో గమనిస్తుంది. మన దగ్గర పైసలు లేవు కదా అని ఇలా పడితే అలా ఉండొద్దు. ఒక అమ్మాయిని కలవడానికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా రెడీ అవుతామో అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఇంకా జాగ్రత్తగా రెడీ వెళ్ళాలి. పైసలు లేవు కదా, నేను ఎట్లుంటే ఏంది, నన్ను ఎవరు ఇష్టపడతారు అని మాత్రం అనుకోకూడదు. కానీ నువ్వు చూడని కళ్ళు నిన్ను ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటాయి. పాన్ ఎక్కువ చూడడం వల్ల నువ్వు ఎప్పుడు ఫ్యాంటసీ వరల్డ్లోనే బ్రతుకుతూ ఉంటావు. యాక్చువల్గా ఆ వీడియోస్ ఉండేది వేరు, బయట జరిగేది వేరు. నువ్వు అలాంటి పాన్కి అడిక్ట్ అయిపోయి రియాలిటీ వరల్డ్కి దూరం అయిపోతున్నావు. సో నీలో ఉండే చామ్ అండ్ అట్రాక్టివ్నెస్ను కోల్పోతున్నావు పాన్ చూడడం వల్ల. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి సరిగ్గా లేకపోతే మాత్రం బయట వాళ్ళకే కాదు, నీ మీద నీకే నమ్మకం ఉండదు. ఖచ్చితంగా నీ కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం ఇంప్రూవ్ చేసుకో. నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అది స్పష్టంగా చెప్పడం నేర్చుకో. నీకు మాట్లాడడం తెలిస్తే ఎదుటోడు ఎవడైనా సరే ఆటాడేసుకోవచ్చు. నీలో జెంటిల్మెన్ యాటిట్యూడ్ లేకపోతే ఎవరికి నచ్చవు. జెంటిల్మెన్ అంటే ఏదో కాదు, బ్యాలెన్స్డ్గా ఉండేవాడు, స్ట్రాంగ్గా ఉండేవాడు. లోపల మాత్రం ప్రశాంతంగా ఉండాలి, కానీ బయటకు మాత్రం డేంజరస్గా కనిపించావు. కేరింగ్ చూపించాలి, కానీ వీక్ హార్టెడ్ మాత్రం అయిపోకూడదు. రెస్పెక్ట్తో పాటు ఎడ్జ్ కలిగిన మగాడినే ఆడాలు ఇష్టపడతారు. నీ లైఫ్లో నీకు ఒక అంబిషన్, గోల్స్, ఫోకస్ అనేది లేకపోతే ఏ అమ్మాయికి కూడా నువ్వు అట్రాక్టివ్గా కనిపించవు. లైఫ్ని సీరియస్గా తీసుకొని ప్రోగ్రెస్ అయ్యే మగాడినే అమ్మాయిలు ఇష్టపడతావు. వాట్సాప్లో డీబీ తీసేసి బ్లూటిక్ ఆఫ్ చేసుకొని ఫేస్బుక్ డీయాక్టివేట్ చేసేసి అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? నువ్వు సోషల్గా యాక్టివ్ లేనప్పుడు నిన్ను ఎవడు చూస్తాడు? ఇలా చేసే అబ్బాయిల జోలికి అమ్మాయిలు మాత్రం అస్సలు వెళ్ళారు. ఒక అమ్మాయి ఒక మగాడిని ఇష్టపడితే ముందుగా వాళ్ళు చూసేది వాడి వెల్ విషర్స్, వాడి ఫ్రెండ్ సర్కిల్ అండ్ క్లోజ్గా ఉండే పీపుల్స్ తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో అని తెలుసుకుంటారు. నువ్వు కానీ ఇలా ఉంటే అసలు నీ ఎగ్జిస్టెన్స్ ఎవరికి తెలియదు. సో నేను చెప్పిన కేటగిరీలో నువ్వు ఉన్నావా? వాటన్నిటినీ డిలీట్ చేసేసి అట్రాక్టివ్గా మారు. నువ్వు అనుకున్న సాధించు. ఆల్ ది బెస్ట్.